ఎక్కడ కూడా లేదు. అయితే ఆయన అంటాడు కదా, నేను మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు బహిరంగంగా ఈ లోకానికి వచ్చాడు. మొదటి రాకడ, ఆ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు పశుబాలుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి మన పాపములను సిలువలో పరిహరించాడు. ఆయన తరువాత ఆయన పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మరలా ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను మరలా వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు అంటూ ఉన్నాడు బైబిల్లో. ఆయా సందర్భాల్లో ఈ విధంగా తెలియజేస్తుంది, ఇదిగో దొంగ వలె వస్తాను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాకపోతే ఆయన రాకడకు గుర్తులు కొన్ని ఉన్నాయి. ఆయన రాకడకు గుర్తులు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఆ రాకడకు గుర్తులు జరగడం వలన మనము అంత్య దినాల్లో ఉన్నామని మనకు అర్థమవుతుంది. ఈ యొక్క సందేశాలు దేవుని సేవకుల ద్వారా అనేకమైన సందేశాలను మనకి వినిపించాడు దేవుడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక అంశాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అంశాన్ని మీకు తెలియచేసి మీకు యొక్క దేవుని మాటలు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏమిటి అంశం అంటే, దేవుణ్ణి వెంబడించేవారు లేదా యేసయ్యను వెంబడించేవారు, యేసయ్యతో నడిచేవారు ఉండవలసిన 3 లక్షణాలను మీకు ఉదయకాలం ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. రండి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానం చేద్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఏమిటి ఈ 3 లక్షణాలు అంటే, 1 రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 1 మనస్సును కుదుర్చుకోవాలి. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు ఆత్మీయ జీవితాల్లో వారి ఆత్మీయ జీవితాన్ని చక్కగా నడిపించుకోవాలంటే లేదా వారి ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని పొందాలంటే వారికి ఉండవలసిన 3 లక్షణాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొదటి అంశము ఏమిటంటే, మొదటి లక్షణము ఏమిటి అంటే మనస్సును కుదుర్చుకోవాలి. 2వ లక్షణము ఏమిటి అంటే నిలకడగా ఉండాలి. 3వ లక్షణము సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఒక క్రైస్తవునికి లేదా ఒక ఆత్మీయ జీవితానికి కావలసిన 3 లక్షణాలను ఈ దినము మనము నేర్చుకున్నాము. ప్రియులారా, రండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మనసు గట్టిగా చదవాలి. మళ్ళా తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనేను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే రూతు జీవితం గురించి చాలా సార్లు మనము వినే ఉంటాం. రూతు గ్రంథము తెలియని వారు క్రైస్తవులు ఎవరు లేరు. రూతు గ్రంథము తెలియకుండా క్రైస్తవ సమాజంలో ఎవరు లేరు. కానీ ఈ రూతు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. రూతు మోయాబు దేశస్తురాలు. మోయాబు దేశంలో వారి తండ్రి గారి లేదా వారి తండ్రుల ఆచారాల ప్రకారం నడుచుకునే వ్యక్తి. అయితే ఈ రూతు ఎప్పుడైతే నయోమి దగ్గరికి వచ్చిందో, నయోమి కుమారుడిని వివాహం చేసుకుంది. నయోమి కుమారుడిని వివాహం చేసుకున్న తర్వాత తన భర్తను కొన్ని దినాలకి కోల్పోయింది. తన భర్తను కోల్పోయిన రూతు నయోమితో అంటూ ఉంది, నయోమితో వెళ్ళడానికి ఇష్టపడుతుంది. అయితే ఈ నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు, ఓర్పా, రూతు. రూతు మొదటి కోడలు, ఓర్ప 2వ కోడలుగా తెలియచేస్తుంది బైబిల్ గ్రంథము. కాబట్టి ఆమె 2 కుమారులను కోల్పోయిన తర్వాత 2 కోడళ్లను పిలిచి ఆమె చెబుతూ ఉంది, అమ్మ నాకంటూ ఇప్పుడు ఏమీ లేదు, ఎవరు నాకు లేరు, నేను ఒంటరిగా మిగిలాను. కాబట్టి మా యూదయ దేశపు బెత్లెహేములోనికి నేను వెళ్తూ ఉన్నాను. మీరు వెళ్ళి మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర, మీ దేశం వారి దగ్గర లేదా మీ ప్రాంతం వారి దగ్గర మీ యొక్క కుటుంబాల్లో మీరు సంతోషంగా జీవించండి అని చెప్పినప్పుడు ఓర్ప అయితే అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే ఈ రూతు అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోలేదు, కానీ రూతు మనస్సును కుదుర్చుకుంది. రూతు మనస్సును సిద్ధపరచుకుంది. ఎలా సిద్ధపరచుకుందంటే అత్త అయిన నయోమితో వెళ్ళడానికి ఇష్టపడింది. నయోమితో వెళ్ళడానికి ఇష్టపడింది. అది ఎవరు తెలుసుకున్నారంటే నయోమి తెలుసుకుంది. ఏమని తెలుసుకుందంటే, ఈ రూతు నన్ను విడిచిపెట్టదు, నాతోనే వస్తాది. ఈ రూతు నాతో రావడానికి తన మనస్సును సిద్ధపరచుకుంది, లేదా తన మనస్సులో స్థిరంగా
ముద్రించుకుంది అని చెప్పని గుర్తించింది. అయితే ఈ రూతు తన మనస్సును కుదుర్చుకుంది. ఎందుకు కుదుర్చుకుందో తెలుసా? మోయాబును విడిచిపెట్టడానికి. మోయాబును విడిచిపెట్టడానికి రూతు మనస్సు కుదుర్చుకుంది. నేటి క్రైస్తవ సంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగాను ఆత్మీయులుగా బాప్తిస్మము పొంది రక్షించబడిన వారి జీవితాల్లో కూడా పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. మోయాబు అనే పాపము నేటికి క్రైస్తవులను వెంటాడుతూనే ఉంది. మోయాబు అనే పాపము నేటికి క్రైస్తవుల జీవితాల్లో వారి జీవితాలను సతమతం చేస్తూ ఉంది. అయితే ఈ రూతులాగా మనస్సును కుదుర్చుకోవాలి. ఎందుకు మనస్సు కుదుర్చుకుంది రూతు అంటే, మోయాబు వంటి పాపాన్ని విడిచిపెట్టడానికి ఈ యొక్క రూతు తన మనస్సును కుదుర్చుకుంది, మనస్సును సిద్ధపరచుకుంది. మోయాబును విడిచిపెట్టి యూదయ బెత్లెహేములోకి నయోమి అయిన నా అత్తతో వెళ్ళటానికి నేను సిద్ధమే అని చెప్పని తన మనస్సును కుదుర్చుకుంది. రండి మన యొక్క భాగం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 112వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 119వ అధ్యాయము 112వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. మనస్సు కుదిరించుకోవాలి, మనస్సు మనము స్థిరపరచుకోవాలి. మనం అనుకున్నది జరగాలి, పాపాన్ని విడిచిపెట్టాలని మన మనస్సులో మనము సిద్ధపరచుకోవాలి. అయితే ఈ రూతు మోయాబును విడిచిపెట్టడానికి తమ మనస్సును కుదుర్చుకుంది. మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేములకు వెళ్ళటానికి కుదుర్చుకుంది. నేటికి క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, మనం కూడా పాపమనే మోయాబును విడిచిపెట్టాలి. పాపమనే మోయాబును విడిచిపెట్టట్లేదు, కానీ దేవుని రాజ్యము చేరాలి. పాపమనే మోయాబును విడిచిపెట్టలేదు, బెత్లెహేములకు వెళ్ళాలి. పాపమనే మోయాబును విడిచిపెట్టలేదు, బెత్లెహేములో ఉండే ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటూ ఉన్నాం. అలా నువ్వు పాపంలో ఉంటే, మోయాబును విడిచిపెట్టకపోతే, మోయాబును విడిచిపెట్టే మనస్సు నీలో లేకపోతే నీవు ఆశీర్వాదాన్ని పొందలేవు. బెత్లెహేము అనే దేవుడి ప్రాంతానికి వెళ్ళలేవు. మధ్యాహ్న కాల సమయంలో చదువుదాం రండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 112వ వచనాన్ని చదువుకుందాం. గైకొనుటకు చాలా ఇక్కడ చూసినట్లయితే మనస్సు కుదుర్చుకోవాలి. దేవుని యొక్క మాటల మీద మనస్సు కుదుర్చుకోవాలి. నేటికి చాలా మంది మన మనస్సును కుదుర్చుకోవట్లేదు, లేదా మన మనస్సును స్థిరపరచుకోవట్లేదు. పాపాన్ని విడిచిపెట్టడానికి మన మనస్సును కుదుర్చుకోవట్లేదు. ఈ రూతు అయితే మోయాబును విడిచిపెట్టి తన అత్త అయిన నయోమితో బెత్లెహేములకు చేరడానికి, లేదా బెత్లెహేము వెళ్ళటానికి తన మనస్సును కుదుర్చుకుంది, తన మనసును కూర్చుకుంది. నేటికి క్రైస్తవ సంఘాలలో ఉన్న వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో వారు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, లేదా వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందలేకపోతున్నారంటే వారి జీవితాల్లో మనస్సును కుదుర్చుకోలేకపోతున్నారు. అందుకే వారి జీవితాల్లో ఆశీర్వాదం లేదు. చాలా మంది నేటికి చూసినట్లయితే రెండు పడవల మీద కాలు వేసినట్లు రెండు విధాలుగా జీవిస్తూ ఉన్నారు. ఒకటి దేవుడు కావాలి, లోకము కావాలి. దేవుడితో ఉండాలి, లోకంతో ఉండాలి. అది కుదరని పని. క్రైస్తవుడిగా, దేవుడి బిడ్డగా రక్షించబడి దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవిస్తున్నా, నీవు ఒకే దానిలో నిలిచి ఉండాలి. అయ్యూరు వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగా ఉండు, అటు ఇటు నువ్వు ఉండొద్దు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఎంత కాలము రెండు తలంపుల మధ్య కొట్టుమెట్లాడుతూ ఉంటావు, ఎంతకాలము రెండు తలంపుల మధ్య ఉంటూ ఉన్నావు. జాగ్రత్త ప్రియ దేవుడి సంగమా, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో నీ మనస్సును కుదుర్చుకున్నావా? నీ మనస్సును స్థిరపరుచుకున్నావా? మోయాబును విడిచిపెట్టడానికి రూతు తన మనస్సును కుదుర్చుకుంది. ఆ సంగతి ఎవరికి తెలియబడిందంటే నయోమికి తెలియబడింది. నయోమి తన రూతు కోడలైన రూతును తన వెంట పెట్టుకొని యూదయ బెత్లెహేములకు ప్రయాణమయ్యింది. వెళ్ళింది. అయితే తన మనస్సు కుదుర్చుకోవడం వల్ల ఈ అత్తతో ప్రయాణము కొనసాగింది, లేదా అత్తతో ప్రయాణముకి వెళ్ళటానికి సిద్ధపడింది. ఎందుకు అంటే ఈ యొక్క రూతు మోయాబు అనే పాపాన్ని విడిచిపెట్టింది.
మోయాబు అనే పాపాన్ని విడిచిపెట్టి తన మనస్సును కుదుర్చుకుంది. మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా దేవుని సన్నిధిలో చేరిన మనము పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యం కొరకు మన మనస్సును కుదుర్చుకోవాలి, మన మనస్సును స్థిరపరచుకోవాలి, మన మనస్సును దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటావు? ఉంటే ఎచ్చగానైనా ఉండు, లేదా సలగానైనా ఉండు. నిలువెచ్చని జీవితం నీకు వద్దు, విడిచిపెట్టు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రూతు ద్వారా ఆశీర్వాదం, లేదా రూతు ఆ యొక్క మోయాబును విడిచిపెట్టడం ద్వారా ఎంతో ఆశీర్వాదాన్ని పొందింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా పాపం అనే మోయాబును విడిచిపెడితే నీవు నేను కూడా ఆశీర్వాదాన్ని పొందుతాము. దేవుని యొక్క రాజ్యంలో మనము మంచి స్థానాన్ని పొందుకుంటామని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాము. మన మనస్సు ఎలా ఉన్నదో ఒక్కసారి పరీక్షించుకోవాలి. మన మనస్సు స్థితి ఎలా ఉన్నదో పరీక్షించుకోవాలి. మనస్సును కుదుర్చుకున్నావా, లేదా మనస్సును విచ్ఛిన్నం చేసుకుంటున్నావా? జాగ్రత్త, ఆలోచించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సీమోను పేతురు దేవుని సన్నిధిలో యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం నుంచి 69వ వచనం వరకు చూసినట్లయితే సీమోను పేతురు వారు మనస్సును నిలుపుకున్నారు, మనస్సును కుదుర్చుకున్నారు, దేవుని యొక్క మాటను విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు. మధ్యాహ్న కాల సమయంలో నీ మనస్సును కుదుర్చుకుంటే ఈ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడిని వెంబడించాలంటే, దేవుడి బిడ్డగా నీవు ఉండాలంటే, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి నువ్వు పొందాలి అంటే నీ మనస్సును కుదుర్చుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితము? మనస్సు కుదుర్చుకుంటున్నావా? మనస్సులో దేవునికి స్థానం ఇస్తూ ఉన్నావా? దేవుడిని వెంబడించాలంటే, దేవుడితో ఉండాలంటే మొదటి లక్షణము నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో రూతు మనస్సు కుదుర్చుకుంది తన యొక్క మోయాబును విడిచిపెట్టడానికి. నీవు కూడా మోయాబు అనే పాపంలో ఇంకా జీవిస్తున్నావేమో, దాన్ని విడిచిపెట్టడానికి నీ మనస్సును కుదుర్చుకున్నావా లేదో ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం నుంచి 28వ వచనం వరకు మంచి మనస్సు కుదుర్చుకునే విధానాన్ని చూపిస్తూ ఉంది. అయితే మనం 24వ వచనాన్ని మాత్రమే చదువుకుందాం. అప్పుడు యేసు శిష్యులను చూచి, ఎవరైనా నన్ను వెంబడింపబడిన ఎడల ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆయనను వెంబడించడానికి ఆయన సిలువనెత్తుకోవాలి. సిలువనెత్తుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మోసిన సిలువను మోయాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మోసిన సిలువను మోయాల్సిన అవసరం లేదు. కానీ పాపం అనే మోయాబుని విడిచిపెట్టి యేసు సిలువను మోసుకొని ఆయన కొరకు జీవించాలి. శిష్యులతో చెబుతూ ఉన్నాడు దేవుడు, మీరు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి, మీ మనసును అలా కుదుర్చుకోండి, మీ మనసును అలా సిద్ధపరచుకోండి అని చెబుతూ ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో నీ మనసును కుదుర్చుకొని పాపాన్ని విడిచిపెట్టి ఆయన సిలువను వెంబడించాలి. ఆయన సిలువను మోయాలి. ఆయన సిలువను మోస్తే, ఆయన నువ్వు సిలువ మోస్తూ ఆయన వెంబడిస్తే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉంది నీ జీవితము? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మనస్సును కుదుర్చుకుంటున్నావా? నీ మనస్సును సిద్ధపరచుకుంటున్నావా? నీ మనస్సును పాపం అనే మోయాబును విడిచిపెట్టడానికి నీ మనస్సును కుదుర్చుకుంటే బెత్లెహేము అనే ప్రాంతము, లేదా బెత్లెహేము అనే దేవుని రాజ్యంలోనికి నువ్వు చేరి ఆశీర్వాదాన్ని పొందుతావు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో రూతు మోయాబును విడిచిపెట్టడానికి
రూతు మోయాబు అనే పాపాన్ని విడిచిపెట్టడానికి తన మనస్సును కుదుర్చుకుంది. నీ మనస్సు ఎలా ఉన్నదో నీకే అప్పగించి వదిలేస్తున్నాను. ప్రశ్న వేసుకో సోదరుడా, సోదరి. మధ్యాహ్న కాలం రెండవ మాటను చూద్దాం రండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. వేరొక పొలంలో పోవద్దు, పనికత్తుల యొద్ద నిలకడగా ఉన్నాము. బాగా చదవాలి, స్పష్టంగా చదవాలన్నమాట. ఇక్కడ నా పనికత్తుల వద్ద నిలకడగా ఉండము. ఈ స్థలమును విడిచిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళవద్దు. ఈ పొలాన్ని విడిచిపెట్టి వేరే పొలంలోకి వెళ్ళవద్దు. ఇక్కడ నిలబడు, నిలకడగా ఆశీర్వాదాన్ని పొందుతావని బోయాజు రూతుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నేటికి క్రైస్తవ సంఘాలలో ఉంటున్న విశ్వాసులు మనబడుచున్న వారి జీవితాల్లో నిలకడ లేని స్థితి. నిలకడగా ఉండలేము, ఒక చోట ఉండలేము, ఒక సన్నిధిలో ఉండలేము, అనేక చోట్ల మారుతూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, నీవున్న స్థలంలోనే నువ్వు నిలకడగా నిలబడితే, నువ్వున్న ప్రాంతంలోనే, నువ్వున్న మందిరంలోనే, నువ్వున్న పనిచేసే ప్రాంతంలోనే నువ్వు నిలకడగా నిలబడితే అక్కడే నీకు ఆశీర్వాదాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. ఈ బోయాజు అంటూ ఉన్నాడు, రూతుని అంటూ ఉన్నాడు, చూచి రూతు అటు ఇటు వెళ్ళద్దు, ఆ పొలంలోకి ఈ పొలంలో తిరగద్దు, ఇక్కడే నిలకడగా నిలబడి ఇక్కడే ధాన్యాన్ని ఏరుకోమంటూ ఉన్నాడు. నిలకడగా నిలబడట్లేదు నేటి క్రైస్తవ సంఘాలు, నిలకడగా నిలబడట్లేదు నేటి క్రైస్తవ ఆత్మీయులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిలకడగా లేని జీవితాలు ఎన్నో కోల్పోతూ ఉన్నారు, లేదా నిలకడగా లేని జీవితాలు వారి ఆత్మీయ జీవితాల్లో ఎన్నిటినో కోల్పోతూ ఉన్నారు. మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో నిలకడగా నీవు ఉన్నావో లేదో ఒక్కసారి ప్రశ్నించుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నిలకడగా నీవు ఉండాలి. ఆత్మీయ జీవితంలో నిలకడగా నీవు ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. నిర్గమకాండము 14వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీయులారా మీరు నిలకడగా ఉండి మౌనంగా ఉండి చూడండి, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఈ దేవుడు చేయబోతున్నాడు మీ పట్ల. నిలకడగా ఉండి మీరు చూడండి. నిలకడగా నిలబడట్లేదు. ఈ సంఘంలో దేవుని సేవకులు గట్టిగా కత్తిస్తే ఇంకో సంఘానికి వెళ్తున్నారు. ఈ మందిరంలో దేవుని వాక్యము గట్టిగా మీతో మాట్లాడితే ఈ మందిరం కాదండి ఇంకో మందిరానికి వెళ్తున్నారు. జాగ్రత్త, దేవుడు అంతే దినాల్లో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిలకడగా నీవు ఉంటే, నిలకడగా నీవున్న స్థలంలో, నీవున్న మందిరంలో, నీవున్న సంఘంలో నువ్వు నిలకడగా నిలబడితే ఈ దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటున్నాడు. నిలకడ లేని జీవితాలు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివినట్లయితే, స్థిరమైన మనస్సు నూతనముగా నాకు మరలా పుట్టించయ్యా. కీర్తనకారుడు తిరిగి చూస్తూ ఉన్నాడు, స్థిరమైన మనస్సు నూతనముగా నాకు మరలా పుట్టించు, నిలకడగలిగిన జీవితం నాకు దయచేయి. మధ్యాహ్న కాల సమయంలో నిలకడ లేని స్థితిలో ఉన్నావా? ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ జీవితం? నిలకడగలిగి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, అక్కడే నిలబడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నిలకడగలిగి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించు. దేవుడి నీ పట్ల కార్యం చేయగా, దేవుడి నీ పట్ల అద్భుతం చేయగా, దేవుడి జీవితంలో కార్యాలు చేయాలని ఆయన అంటూ ఉన్నాడు. అయితే నువ్వు నిలకడగా నిలబడు. బోయాజు అంటూ ఉన్నాడు, నువ్వు నిలకడగా ఇక్కడే నిలబడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు బోయాజు అన్న యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. నీవున్న సంఘంలోనే నువ్వు నిలకడగా నిలబడితే, నువ్వున్న పనిలో నువ్వు నిలకడగా నిలబడితే, నువ్వు పనిచేస్తున్న ప్రదేశంలో నువ్వు నిలకడగా నిలబడితే, నువ్వున్న సమాజంలో నువ్వు నిలకడగా నిలబడితే అక్కడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎక్కడ నిందించారో, ఎక్కడ అవమానించారో, ఎక్కడ నిందల పాలు చేశారో, ఎక్కడ హత్యాలు చేశారో అక్కడే నువ్వు నిలబడి ఉంటే నిలకడగా అదే స్థలంలో దేవుడిని హెచ్చిస్తాడు.
అదే స్థలంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. అదే స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే నిలకడగా మనము నిలబడాలి. ఎస్తేరు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు అనేక శ్రమలు వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజల మధ్య రాజు నుండి అనేక శోధనలు వచ్చినాయి. అయినా కూడా భయపడలేదు, అయినా కూడా ఎక్కడ దిగజారిపోలేదు. నిలకడగా నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. నిలకడగా నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు విషయాలను చూశారు. నీవు నేను కూడా ఉన్న స్థలంలో ఉన్న సంఘంలో నిలబడాలి. నిలకడగా నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీవు నేను కూడా గొప్ప కార్యాలు చూస్తాం. మధ్యాహ్నం కాల స్థలంలో దేవుని బిడ్డలారా దేవునితోనే మాట్లాడుతున్నాడు. నిలకడగా నీవు జీవించాలి. దానియేలుకు శ్రమ వచ్చింది, షడ్రకు మెషకు అబేద్నెగోలకు శ్రమ వచ్చింది. అయినా వారు నిలబడ్డారు నిలకడగా. ఎక్కడ త్రుట్టలు లేదు, ఎక్కడ దేవుని అవమానించలేదు, ఎక్కడ దేవుని నిందించలేదు. షడ్రకు మెషకు అబేద్నెగోలని అగ్నిగుండంలో ఎత్తి పారవేశారు. అయినా కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడని రాజుకు చెప్పారు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడండి. ఒకవేళ రక్షించకపోయినా మాకు ఇష్టమే, కానీ మేము మాత్రము ఆ ప్రతిమకు మొక్కము. ఆ యొక్క ప్రతిమకు మొక్కము. మా దేవుడు జీవము కలిగిన దేవుడు, మా దేవుడు శక్తి కలిగిన దేవుడు, మా దేవుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మా దేవునికి మాత్రమే మేము ప్రార్థిస్తాము, మా దేవునికి మాత్రమే మొక్కుతాము. మరి దేనికి మొక్కమని ఈ యొక్క షడ్రకు మెషకు అబేద్నెగోలు రాజు ఎదుట గట్టిగా చెప్పారు. నిలబడ్డారు నిలకడగా. అందుకే వారు ఎత్తి అగ్నిగుండంలో పారవేసినప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలతో పాటు 4వ వ్యక్తి అగ్నిగుండంలో తిరుగుతూ ఉండటం రాజు చూచాడు. అగ్నిగుండము లాంటి శ్రమలు ఎన్ని నీకు వచ్చినా, అగ్నిగుండము లాంటి శోధనలు నీకెన్ని వచ్చినా, నువ్వు భయపడకుండా నిలకడగా నిలబడితే దేవుడు నీతో ఉంటాడు. షడ్రకు మెషకుల్ని అబేద్నెగోల్ని విడిచిపెట్టాడా దేవుడు? షడ్రకు మెషకు అబేద్నెగోల్ని విడిచిపెట్టాడా దేవుడు? అగ్నిగుండంలో వారితో కూడా ఉన్నాడు. అగ్నిగుండము లాంటి శ్రమలు, అగ్నిగుండము లాంటి శోధనలు ఎన్ని నిన్ను వెంటాడినా నువ్వు నిలకడగా నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన నీతో ఉండి జయాన్ని ఇస్తాడు. ఆయన నీతో ఉండి ఆయన నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నింపుతాడు, జయ జీవితాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా నిలకడ కలిగిన జీవితము మనలో ఉండాలి. అబ్రహామును చూసినట్లయితే అబ్రహాము కష్టంలో నిలబడ్డాడు. ఎన్నో వృద్ధాప్యంలో ఒక కుమారుని దేవుడు దయచేసి ఆ యొక్క కుమారుని మరలా తీసుకొచ్చి నాకు బలిమ్మని అడిగినప్పుడు ఆయన ఎక్కడా తొట్టెళ్ళిపోలేదు. అబ్రహాం ఎక్కడా తొట్టెళ్ళిపోలేదు. అబ్రహాం ఎక్కడా వెనుదీయలేదు. నిలకడగా నిలబడ్డాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు, దేవుడు చెప్పినట్లు వెళ్ళాడు. అయితే దేవుని కార్యము అక్కడ చూచాడు. నీవు నేను కూడా నీ వంటి శ్రమలేని వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నిలబడు. నిలకడగా నేను నిలబడితే అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాముకు దేవుడు మేలు చేశాడు. అబ్రహాము కష్టంలోంచి దేవుడు అబ్రహామును విడిపించాడు. నిన్ను నన్ను కూడా ఆయన విడిపించిపోతున్నాడు. అయితే నీవు నేను నిలకడ కలిగిన జీవితంలో జీవించాలి. అలా జీవిస్తున్నామో లేదో మీరే ప్రశ్న వేసుకోమని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా రండి 3వ భాగాన్ని చూసుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, అలాగే రూతు గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని పరదేశినైనా నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను. బోయాజు చేసినదంతయు నాకు తెలియబడి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే బోయాజు పొలంలో ఆమె పరిగె ఏరుకుంటూ ఉంది. బోయాజు పొలంలో ఆమెకు స్థానాన్ని కల్పించాడు బోయాజు.
అయితే ఆమె యొక్క సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుందో ఆమె అంటూ ఉంది కదా బోయాజుతో, రూతు అనబడిన నేను నీకు ఎవరో తెలియదు, మా ప్రాంతం ఏదో తెలియదు, మా బంధువులు ఎవరో తెలియదు, మా యొక్క రక్త సంబంధికులు ఎవరో తెలియదు, అయితే నా పట్ల ఇంత కనికరం నీకు ఎందుకయ్యా, ఎంత కనికరం నీకు ఎందుకయ్యా. అప్పుడు బోయాజు అంటూ ఉన్నాడు కదా, రూతు నీ అత్త పట్ల నువ్వు చేసిన కార్యం నాకు తెలుసు, నీ సాక్ష్యం నాకు తెలుసు, నువ్వు చేసిన మేలు తెలుసు, నువ్వు మోయాబడే పాపాన్ని విడిచిపెట్టి నీ అత్తతో వచ్చి నీ అత్తను ఆశ్రయించావు. ఆమె సాక్ష్యాన్ని కాపాడుతుంది. అలాగే రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. రూతు తన సాక్ష్యాన్ని కాపాడుకుంది, రూతు తన సాక్ష్యాన్ని నిలుపుకుంది, కాపాడుకుంది బోయాజు ఎదుట. చదువుదాం 3:10 రూతు గ్రంథము. యెహోవా చేత నీవు దీవెన నొందెదవు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైన. చాలా నీకు చూసినట్లయితే రూతు గురించి సాక్ష్యం చెబుతున్నాడు బోయాజు, రూతు గురించి సాక్ష్యం చెబుతున్నాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది. నీ గురించి నా గురించి మనకు సాక్ష్యం పొందుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం లేకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమే. 5 సార్లు సాక్ష్యాన్ని కాపాడుతుంది రూతు. మధ్యాహ్న కాల సమయంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? వ్యక్తిగతంగా నీ సాక్ష్యం ఎలా ఉంది? పని చేసే కాడ నీ సాక్ష్యం ఎలా ఉంది? సంఘంలోని సాక్ష్యం ఎలా ఉంది? సమాజంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? కుటుంబంలో నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? సాక్ష్యాన్ని కాపాడుకున్న రూతు వలె నీవు ఉన్నావా? సాక్ష్యాన్ని కాపాడుకున్న రూతు వలె నీవు ఉన్నావా? రూతు సాక్ష్యాన్ని కాపాడుకుంది. బోయాజు అంటూ ఉన్నాడు కదా, రూతు నీ యొక్క మొదటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన చాలా బాగుంది. నీ అత్తను నువ్వు చూసుకునే విధానం బాగుంది, నీ అత్తకు నువ్వు లోపడుతున్న విధానం బాగుంది, నీ అత్తకు నువ్వు చేస్తున్న పరిచర్య బాగుంది. అందుకే రూతును దేవుడు దీవించాడు, రూతును దేవుడు దీవించాడు. రూతు వంశంలో నుంచి యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. దేవుని ద్వారా అలాంటి శ్రేష్టతలోనికి మనము కూడా వెళ్ళాలంటే, అలాంటి శ్రేష్టతలోనికి మనం కూడా వెళ్ళాలి, అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం కూడా మనస్సును కుదుర్చుకోవాలి, నిలకడగా నిలబడాలి. 3వది సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎలా ఉంది నీ సాక్ష్యము? ఎలా ఉంది నీ సాక్ష్యము? ఇంకా చాలా మంది క్రైస్తవులు అంటున్నాం, దేవుని బిడ్డలు అంటున్నాం, కానీ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. అనేక సందర్భాల్లో సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నాం. తిమోతిని గురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు. తిమోతిని గురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాము. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. తిమోతిని బట్టి ఒక సాక్ష్యము అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. నేను కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. చదువుదాం. తిమోతిని బట్టి ఆజ్ఞాపించి ఈ యవనమును బట్టి ఎవలను నిన్ను తునీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసుల ఎదుట మాదిరిగా ఉండాలి. ప్రియ తిమోతి, నిన్ను బట్టి ఈ సాక్ష్యమును పొందుకుంటున్నావా? ఈ సాక్ష్యము నీకున్నదా? విశ్వాసములో మాదిరి, ప్రేమలో మాదిరి. చాలా మంది జీవితాల్లో ఈ మాదిరికరమైన జీవితం లేదు. సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతే మనం చేసే భక్తి అంతా వ్యర్థమే.
సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతే, మన సాక్ష్యాన్ని మనం నిలుపుకోలేకపోతే మనము చేస్తున్న భక్తి వ్యర్థం. మనం చేస్తున్న భక్తి అంతా జీరో అయిపోయిందండి. దేవుని ఎలా ఉంది సాక్ష్యం? సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ప్రేమను బట్టి విశ్వాసాన్ని బట్టి విశ్వాసులు ఎదుట నీవు మాదిరిగా ఉండము. అలాంటి సాక్ష్యము పొందుకోవాలి మనం కూడా. అలాంటి సాక్ష్యము నేను కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఇప్పుడైనా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో ఒప్పుకో, మనసును కుదుర్చుకో, నిలకడగా జీవించు, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ఈ 3 లక్షణాలు నీ జీవితంలో ఉంటే, ఈ 3 లక్షణాలు నువ్వు కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతావు. పరలోక రాజ్యానికి వారసురాలుగా మనము ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఉన్న మనము మనస్సును కుదుర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనము నిలకడగా జీవించి మనము వేచి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనము సాక్ష్యాన్ని కాపాడుకొని మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించాలని ప్రభు పేటను మనందరినీ వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడాడు. అమ్మా, ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఈ దేవుడి వాక్యం ఎన్నిసార్లు గర్తిస్తూ ఉంది. ఈ దేవుడి వాక్యం ఎన్నిసార్లు నీతో మాట్లాడుతుంది. అయినా ఇంకా మౌనంగా ఉంటున్నావా? అంత్య దినాల్లో ఉన్నాము, జ్ఞాపకం చేసుకో. ఇక